పేరుకి తమిళ సినిమానే అయినా తెలుగులో ఎక్కువగా సౌండ్ చేస్తోంది విశ్వనాథ్ అండ్ సన్స్. దీంతో ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే 100 కోట్లు దాటడమే కాదు, సూర్య కెరీర్‌లో మరో 200 కోట్ల చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో విడుదలైన వీరభద్రుడు చిత్రంతో సూర్యకు మళ్లీ రోజులు తిరిగొచ్చాయి. ఎందుకంటే ఈ చిత్రం 300 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లు దాటి సూర్య కెరీర్ లో అత్యంత వేగంగా 100 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఒకప్పుడు సూర్య సినిమా అంటే సౌత్ మొత్తం సందడి కనిపించేది, భారీ స్థాయిలో వసూళ్లు ఉండేవి. అయితే గత దశాబ్ద కాలంలో సూర్య చాలా ఇబ్బందులు పడ్డాడు. సరైన విజయాలు లేక బాక్సాఫీస్ రేస్ లో వెనకపడ్డాడు. కానీ ఇప్పుడు కష్టాలు తొలిగాయి, వరుస విజయాలు అందివస్తున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళంతో సమానంగా లేదా అంతకు మించి తెలుగులో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి కూడా వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ చిత్రం స్ట్రాంగ్ గా ఉంది. దీంతో త్వరలోనే సూర్య చిత్రం డబుల్ సెంచరీ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మేలో సూర్య నటించిన వీరభద్రుడు మూవీ తెలుగు రాష్ట్రాల నుంచి 35 కోట్లకు పైగా వ్యాపారం చేసింది. ఇప్పుడు విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తొలి 3 రోజుల్లోనే 27 కోట్లను రాబట్టింది. దీంతో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన చిత్రం త్వరలోనే తెలుగులో సూర్యకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ విజయంలో వెంకీ అట్లూరి పాత్ర ఎంతో ఉంది. పైగా హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్నాడు. ఈ దశలో ఈ యంగ్ డైరెక్టర్ కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పేరుకు ధనుష్ ను డైరెక్ట్ చేస్తున్నాడని చెబుతున్నా తెలుగులో హీరోలు మాత్రం వెంకీ డేట్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే నాగ చైతన్య కెరీర్లో 25వ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. వెంకీ అట్లూరి పేరుకు తెలుగు దర్శకుడైన పరభాషా హీరోలకే ఎక్కువ విజయాలు అందిస్తూ వస్తున్నాడు. సర్ సినిమా నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. సూర్యతో సినిమా తర్వాత కూడా వెంకీ అట్లూరి ప్లాన్ అదే, ధనుష్ తోనే కొత్త సినిమా అని చెప్పాడు. అయితే ప్రస్తుతం ధనుష్ దగ్గర డేట్స్ లేవు. ఎందుకంటే తమిళంలో 2 చిత్రాలు, హిందీలో సంజయ్ లీలా బన్సారీతో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఈ దశలో వెంకీ అట్లూరి చూపు తెలుగు హీరోపై పడిందని, నాగ చైతన్యతో ప్రాజెక్టు చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. నిజానికి వెంకీ అట్లూరి, నాగ చైతన్య మధ్య మంచి స్నేహం ఉంది. వెంకీ ఏ కథ రాసినా ముందుగా నాగ చైతన్యకు వినిపిస్తాడు. దీంతో ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ధనుష్ డేట్స్ లేకపోవడంతో వెంకీ, నాగ చైతన్య చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా విరూపాక్ష అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుండటంతో వెంకీ కోసం కొత్త చిత్రం చేసేందుకు చెయ్యి కూడా ఆసక్తిగా ఉన్నాడట. యష్ అనగానే అందరూ హీరో, పాన్ ఇండియా, కన్నడ హీరో, రాకింగ్ స్టార్ అని పిలుస్తుంటారు. కానీ యష్ అంటే ఫక్తు విలన్. ఈ మాట నేను అనటం లేదు, రాకీ భాయ్ చెప్తున్నాడు. దేశమంతా యష్ ను హీరోగా చూస్తుంటే తనని మాత్రం విలన్ గా చూసుకుంటున్నాడు కన్నడ స్టార్. హీరోయిజం ను ఎలివేట్ చేయడంలో ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళ్తుంటాడు. కానీ విలనిజం లో హీరోయిజం వెతుక్కుంటున్నాడు రాకీ భాయ్. కేజీఎఫ్ లో నటించాడు అంటే కథ బాగుండి ప్రశాంత్ నీల్ కోసం సినిమాలో నటించాడు అనుకున్నారంతా. కానీ యష్ ఇంట్రెస్ట్ ఇది. కావాలనే నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ ను వెతుక్కుంటూ వెళ్తున్నాడు రాకీ భాయ్. రామాయణ ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యష్. తాను విలన్ రోల్స్ కు అయితే బాగా న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే రామాయణలో రావణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు. దీంతో షాక్ అవ్వడం రాకీ భాయ్ ఫ్యాన్స్ వంతు అయింది. మంచి పాత్రలు చేసినా మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు యష్. కేజీఎఫ్, రామాయణ, టాక్సిక్ ఈ 3 చిత్రాల్లోనూ యష్ ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలు ఎంచుకున్న సంగతి తెలిసిందే. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణలో 4000 కోట్లు కేవలం నిర్మాణానికి ఖర్చు పెట్టడం లేదని, అందులో ప్రమోషన్ కూడా భారీ బడ్జెట్ ఉందని, ఆ కోణంలో నిర్మాత నమిత్ మల్హోత్రా సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారని, అంతేకాదు 4000 కోట్లతో రామాయణ నిర్మాణం కావడం లేదని ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న యష్ చెప్పుకొచ్చాడు. మార్చిలో రిలీజ్ అయింది ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 2. సరిగ్గా 5 నెలల తర్వాత ధురంధర్ హీరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు రణ్వీర్ సింగ్. ధురంధర్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర తీసుకొచ్చిన ప్రళయాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త చిత్రానికి అదే టైటిల్ ను ఖరారు చేశాడు రణ్వీర్.
ధురంధర్ హీరో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు. జై మెహతా దర్శకత్వంలో ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ధురంధర్ 2 తర్వాత రణ్వీర్ సింగ్ నటించాల్సిన డాన్ 3ని తప్పుకోవడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఒక దశలో నటుడిగా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది రణ్వీర్ సింగ్. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. డాన్ 3లో నటించలేదు. తాను అనుకున్న విధంగానే ప్రళయ్ సినిమా సెట్ లోకి అడుగుపెట్టాడు రణ్వీర్. ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్స్ చూసిన తర్వాత రణ్వీర్ సింగ్ చేస్తున్న మరో సాహసం తన బ్యానర్ లో తానే హీరోగా సినిమా చేయడం. పైగా 2 వెబ్ సిరీస్ లు తీసిన జై మెహతా దర్శకత్వంలో నటించడం. జై మెహతా గతంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్కామ్ 1992 అలాగే లూటేరే వెబ్ సిరీస్ లు తీశాడు. ఇతను రాసిన జాంబీ స్టోరీ ఫిదా అయ్యి డాన్ 3ని పక్కన పెట్టి ప్రళయ్ పేరుతో చిత్రం చేస్తున్నాడు రణ్వీర్ సింగ్. ప్రళయ్ లో హీరోయిన్ గా మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ నటించనుంది. తనకు ఇది మొదటి హిందీ చిత్రం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ముంబై తర్వాత ఆస్ట్రేలియాలోనూ చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2027 చివర్లో లేదా 2028లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి స్పైడర్ మ్యాన్ కొల్లగొడుతున్న కలెక్షన్స్ ఎవరి అంచనాలకు అందటం లేదు. గత నెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రాండ్ న్యూ డే అప్పుడే 2 బిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. దీంతో స్పైడర్ మ్యాన్ మూవీస్ హిస్టరీలోనే బ్రాండ్ న్యూ డే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కలెక్షన్స్ ను క్రాస్ చేస్తే అదో రికార్డ్ అవుతుంది. మొత్తంగా స్పైడర్ మ్యాన్ వల్ల మార్వెల్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. సోనీ పిక్చర్స్ నిర్మించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ మార్కును దాటింది. దీంతో ఆల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలో ఈ చిత్రం చేరి మరో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు ఈ మైలురాయిని అందుకున్న చిత్రాల్లో అవతార్ 2, అవెంజర్స్ ఎండ్ గేమ్, టైటానిక్, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవెకెన్స్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లాంటి సినిమాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాల సరసన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చేరింది. వరల్డ్ వైడ్ గా స్పైడర్ మ్యాన్ 19,300 కోట్లు దాటడంతోనే 2 మిలియన్ల క్లబ్ సాధ్యమైంది. జూలై చివర్లో థియేటర్స్ లో విడుదలైనప్పటి నుంచే బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తోంది. టామ్ హాలండ్, పీటర్ పార్కర్ గా నటించిన 4వ సోలో చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరాసరి 550 కోట్లకు పైగా వసూలను రాబట్టింది.